టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రకమైన పూనకం. గతంలో గబ్బర్ సింగ్ తో సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు పుష్కర కాలం తరువాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానులు గత ఏడాది కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లో ట్రైలర్ మార్చి 14న సాయంత్రం విడుదల కాబోతోంది. సినిమా మరో 5 రోజుల్లో అంటే మార్చి 19న గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పటికే విడుదలైన భగత్ బ్లేజ్ మరియు పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా ఇప్పుడు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గాజు పలికే కొద్దీ పదునెక్కింది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం వంటి పవర్ఫుల్ డైలాగులతో ఇప్పటికే పొలిటికల్ మరియు సినీ సర్కిల్లో ప్రకంపనలు సృష్టించారు. తాజా సమాచారం ప్రకారం ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ తనదైన మాస్ స్వాగ్ తో వింటేజ్ పవర్ స్టార్ ను గుర్తుకు తెచ్చేలా ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు మరియు ఎమోషనల్ సీన్స్ ట్రైలర్లో హైలైట్గా ఉండబోతున్నాయట. ఈ చిత్రంలో పవన్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల మరియు రాశి ఖన్నా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇప్పటికే హిట్ అవగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ రంగంలోకి దిగారు. వీరిద్దరి కాంబినేషన్ థియేటర్స్లో సౌండ్ అద్రిపోయేలా చేస్తుందని టాక్. ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 19న బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకవైపు, రణ్వీర్ సింగ్ నటించిన భారీ బాలీవుడ్ చిత్రం దురంధర్ 2 మరోవైపు పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ హవా క్లియర్ గా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగానూ సినిమాల పరంగానూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానుల కోసం హరీష్ శంకర్ తో కలిసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారు. ఈ రోజు విడుదలయ్యే ట్రైలర్ తో యూట్యూబ్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.